తలసేమియాల వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్, అంబేద్కర్ యువజన సంఘాల ఆధ్వర్యంలో తాడ్వాయి మండల కేంద్రంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా 135 యూనిట్ల రక్తాన్ని సేకరించి ఆదర్శంగా నిలవడం జరిగిందని కామారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ చందర్ నాయక్ తెలిపారు. ఈ శిబిరం విజయవంతం చేయడానికి సహకరించిన డాక్టర్ బాలు, జమీల్ అహ్మద్, శివాజీల తలసేమియా పురస్కారాలను అందజేసి అభినందించారు. రక్తదాతలు అభినందించడమే కాకుండా రక్తదానం చేసిన ఎంజీఓ రామస్వామి, ఎస్ఐ వెంకటేశ్వర్లు, ఎల్లారెడ్డి జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ నిజాం, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కపిల్ రెడ్డిలను ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. వందల సంఖ్యలో వస్తాయి. దానికి మూలము, దానికి కారణము నిజమైనటువంటి విజేతలు ఈరోజు తాడ్వాయి మండలంలో ఉన్నటువంటి రక్తదాతలు అనేటువంటిది ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా సేకరించినటువంటి చరిత్ర అనేటువంటిది లేదండి. ఆ చరిత్ర తిరిగి రాయడం అనేది నెక్స్ట్ భవిష్యత్తులో ఖచ్చితంగా ఇలాంటి రక్తదాన శిబిరాలు రాష్ట్ర వ్యాప్తంగా వందల సంఖ్యలో వస్తాయి. దానికి మూలము, దానికి కారణము నిజమైనటువంటి విజేతలు ఈరోజు తాడ్వాయి మండలంలో ఉన్నటువంటి రక్తదాతలు అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మరి 20 రోజులకు ఒక యూనిట్ రక్తము తలసేమియా చిన్నారులకు కావాలి. మరి తెలంగాణ రాష్ట్రంలో వేలాది మంది చిన్నారులు ఉన్నారు. వారి ప్రాణాలను కాపాడాలి అంటే స్వచ్ఛందంగా మానవతా దృక్పథంతో రక్తాన్ని అందజేయాలి. ఈరోజు కామారెడ్డి జిల్లా యొక్క ఖ్యాతి దేశంలోనే ప్రత్యేకతను సంతరించుకుంది. 2 సంవత్సరాల కాలంలో 4000 యూనిట్ల రక్తాన్ని సేకరించడమనంటే ఈ రోజు కామారెడ్డి రక్తదాతలకు తలసేమియా చిన్నారుల పట్ల ఉన్నటువంటి వారి ఉన్నటువంటి దృష్టికి నిదర్శనం కనబడుతుంది. సభ్యులకు ఎక్కడైనా రక్తం అవసరం ఉంటే రాష్ట్రంలో ఖచ్చితంగా వారికి కావాల్సిన రక్తాన్ని అందజేస్తాము. గతంలో కూడా అందజేస్తామని చెప్పడము. వేసవి కాలంలో మరి అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ రక్తదాన శిబిరానికి విచ్చేసి ముందుకు వచ్చి రక్తదానం చేసిన వారందరికీ మరియు సహకరించిన వారందరికీ కామారెడ్డి బ్లడ్ డోనర్ ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్, IVF, అంబేద్కర్ యువజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, మరి ఉపాధ్యాయ సంస్థలు అందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.